హలో హలో బాబు, ఎవరు నాకు మధ్యాహ్నం కాల్ చేసింది? గురు, నువ్వు రాజేషేనా? అవునండి, నేను రాజేషే. మీ పేరు? నా పేరు నీకు ఎందుకు గురు? అరే, పేరు చెప్పకుండా నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నీకెందుకు? నువ్వు మాట్లాడడానికి. ఆహా, అలా కాదు. నేను ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? నాకు నువ్వు పెట్టే యూట్యూబ్ కంటెంట్ నచ్చలేదు గురు. నచ్చలేదు, సరే ఓకే. ఒక నిమిషం అబ్బా. అసలు అన్ని కమ్యూనిటీలు తిరుగుతున్నావు. ఏం కంప్లైంట్ తిట్టారు? ఎవరు తిట్టారు? ఎవరిని తిట్టారు? నువ్వు క్లారిటీగా చెప్తే దానికి నేను సమాధానం చెప్తా. నీ ఎవరిని తిరిగితే నువ్వు అన్ని కమ్యూనిటీలు తిరుగుతున్నావు. నువ్వు ఒక్క హిందూ తప్ప మిగతా అన్ని కమ్యూనిటీలు తిరుగుతున్నావు నువ్వు. హిందువుల్ని తప్ప? అప్పుడు నేను హిందువునే అవుతాను కదా, మరి నువ్వు ఎవరో నేను ఎట్లా అడుగుతున్నా? మరి అయితే నువ్వు హిందూ అయితే తిడతావా మిగతా కమ్యూనిటీని? మిగతా కమ్యూనిటీని తిట్టాల్సిన అవసరం ఏముంది అసలు? మరి ఎందుకు మిగతా కమ్యూనిటీలు తిట్టావు? కమ్యూనిటీని తిట్టడానికి అవసరం ఏముంది? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్తాను. ముస్లిం ఇస్లామీని తిడుతున్నావు. ఒక మూడు కలిపి ఉన్న నేను గ్రంథాన్ని మాత్రమే ఎత్తి చూపిస్తున్నాను అంతే. ఆ గ్రంథంలో ఏముంది అన్నది మాత్రమే ఎత్తి చూపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాను నేను? ఎత్తి చూపించిన గురు నువ్వు. అరే అరే ఒరే అంటున్నావు. నీ వయసు ఎంత రచన? నా వయసు నీకెందుకురా? అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడుతున్నా. నాకు అర్థం కాకుండా మాట్లాడను కదా. కదా, మరి అదే కదా నేను అడుగుతుంది. ఎందుకు అసలు నీ పేరేంటి? ఎల్లయ్య, పొల్లయ్య? నువ్వెవరు? సుబ్బారావు. నువ్వు ఏ కమ్యూనిటీ? నా కమ్యూనిటీ నీకెందుకు? మరి నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను? నువ్వెందుకు అడుగుతున్నా? నీకు నచ్చలేదు అనుకో, మానే చూడడం మానే, మూసుకొని అవతలకి వెళ్ళిపో. నీకు నచ్చకపోతే మూసుకొని అవతలకి పో, అంతే. నువ్వెవడు చెప్పడానికి? గ్రంథాల్లో ఉందిరా బాయ్. కాదురా బాయ్, నేను హిందూ. విను, నేను హిందూ. విను, నేను హిందూరా. అరే విను, ఒక నిమిషం ఉండు. నీ పేరేముంది? చక్రి పిన్నింట. నువ్వు పిన్నింట అయితే ఏంటి, అమ్మింట అయితే నాకేంది కానీ. కాదురా, నువ్వు చక్రి ఏంటి? నీ పేరు చక్రీనా? కాదురా, నువ్వు చక్రి. నువ్వు కాదు, నేను హిందువుల్ని నువ్వు అడుగుతున్నావు కదా, క్రిస్టియానిటీని తిడుతున్నావు, ఇస్లాం తిడుతున్నావు అని. క్రిస్టియానిటీలో బైబిల్ విను, బైబిల్లో ఏముంది? క్రిస్టియానిటీలో ఎవరైతే విను అన్యులని ఎవరు అంటున్నావో, అన్యులు అనేవాళ్ళు. అరే చక్రిగా ఇనురా. అరే పిల్లపూక ఇనురా. అరే పిల్లపూక ఇనురా. చెప్పేది ఇనురా, ముందు ఇనురా. ముందినే నువ్వు. అరే ఎరిపోకిను చెప్పేటప్పుడు ఇను ఫస్ట్. ముందిను. ఇనురా. అరే ఎరిపోక ఇనురా. లేకపోతే ఇస్తావేటి ఎవరైనా పిల్లని? ఉందా? కాదురా, ఉందా? పిల్ల ఏమన్నా ఉందా? చేసుకోవాలా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగావుగా, సమాధానం విను. ఏంటి మీ ఆవిడ కొత్త చూసావా? అరే పిల్లపూ కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న నెంబర్ ఉంది చూసారా? మీ అమ్మ పూకుంది పెట్టలేదా? కాదురా, మీ అమ్మకు పూకుంది పెట్టలేదా? కాదురా, మీ అమ్మ పూకుంది పెట్టలేదా? మీ అమ్మ పూకుంది పెట్టావా లేదా చెప్పు. మీ అమ్మ పూకుంది పెట్టావా లేదా? మీ అమ్మ పూక్క మీ బాబు పెట్టలేదా? కాదురా, మీ అమ్మ పూక్కి మీ బాబు పెట్టలేదా? అరే ఎరిపుక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే మీ ఆవిడ నువ్వు దెంగితే కరెక్ట్ పుట్టింది. నీ కూతురు దెంగేవాడుకు మమ్మల్ని ఉండదు. ఇదండి మీకు కనబడుతున్నది కదా ఇక్కడ. ఈ బొడ్డి లంజాకొడికి ఎవడైతే ఉన్నాడో మీకు స్పష్టంగా కనబడుతున్నది. దొంగ లంజోడుకు ఈడు దేనికి ఫోన్ చేశాడు, ఎవడు ఈడు అనేది మీకు అర్థమవుతుంది కదా. ఈడొక క్రైస్తవ లంజి కొడుకు. సో వీడిని దెంగడం ఎట్లా ఉండాలి అంటే మామూలుగా ఉండకూడదు అనమాట వాడిని దెంగే విధానం అది. ఓకే, వీడి నెంబర్ కనబడుతుందిగా మీకు ఇక్కడ.
30932065. ఇది వాడి నెంబరు. వాడేం మాట్లాడుతున్నాడో చూశారు కదా. బైబిల్లో వాళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి అంటే ఇప్పుడు వీడు ఒక రూబేన్ అనుకుందాం. వీడు ఒక తల్లితో పడుకునేటువంటి ఒక మతానికి చెందినవాడు. సో వాడి మతాన్ని తిడుతున్నాను కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు. సో కనబడుతుందిగా మీకు అక్కడ. అలాగే వీడు ఇందాక మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు విన్నాడుగా. ఇవన్నీ కూడా బైబిల్ వాక్యాలే. సో ఈ లంజోడుకు చెప్తున్నాడు కదా, నేను ఒక హిందువు. ఎందుకని ఈ లంజాకుడికి ఎవడైతే అడుగుతున్నాడో వీడు అడిగిన దానికి సమాధానం వినట్ల. ఎర్రిపూక లంజాడుకు కనబడుతుందిగా, పిల్ల పుగ్గాడు. ఈ ఫోటో కనబడుతుందిగా ఇక్కడ, పిల్ల పుగ్గాడు అనమాట వీడు. ఇలాంటి పిల్లనా కొడుకుల్ని ఊరి మీదకి కని వదిలేసి వాళ్ళ అమ్మ నాన్నల్ని తంతే దారికి వస్తారు ఈ లంజోడుకులు. సో ఇక్కడైతే చాలా స్పష్టంగా కనబడుతుంది కదా మీకు. సో వీడిని సామాన్యంగా అయితే వదలొద్దు దయచేసి. కనబడుతుందా మీకు? అది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.